SBN న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఏపీలో ఈ రోజు నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ప్రశాంత వాతావరణంలో 10వ తరగతి పరీక్షలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం మరిపాడులో దారుణం జరిగింది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన యువతి హత్య ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కుప్పంలో ప్రశాంతంగా 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. నేటి నుండి జరగనున్న 10వ తరగతి పరీక్షలకు పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ అమలులో ఉంటుందని, సమస్యాత్మక కేంద్రాల వద్ద సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంటాయని పోలీసులు అన్నారు. సూపరింటెండెంట్ హై స్కూల్ విజయ్ కుమార్ మాట్లాడుతూ 10వ తరగతి ఎగ్జామినేషన్ రాయడానికి వచ్చిన స్టూడెంట్స్ ఖచ్చితంగా హాల్ టికెట్ ఉండాలని, ఎటువంటి పేపర్స్ కానీ ఉండకూడదని, ఓఎంఆర్ షీట్ పైన గీతలేమీ గీయకూడదని, స్టూడెంట్ ఏ రూమ్ కి వెళ్తారో ఆ రూమ్ నంబర్ ఇందులో మెన్షన్ చేయాలని 10వ తరగతి ఎగ్జామినేషన్ రాసే స్టూడెంట్లకు సూపరింటెండెంట్ హై స్కూల్ విజయ్ కుమార్ తెలిపారు. How are you? Yes, sir. All the best. Thank you, sir. Okay, simple instructions. ఎక్కడ రాయకూడదు, హాల్ టికెట్ నంబర్ మర్చిపోండి, ఎక్కడ రాయకూడదు. మీరు ఏం రాయాలి? మెయిన్ షీట్ పైన నెంబర్ ఉంటుంది. 0001, 0002, 0181, 0185 4 డిజిట్స్ ఉంటాయి. అది వైఎంఆర్ షీట్ పైన 2 చోట్ల రాయాల్సి వస్తుంది. ఇది వైఎంఆర్ షీట్. దీనిపైన మీ పేరు, ఫోటో, ఎవ్రీథింగ్ దీంట్లో ఉంటుంది. కాబట్టి బయట పిన్ చేస్తారు ఇక్కడ. కాబట్టి లోపల ఎక్కడ రాయాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ మీరు ఏ రూమ్కి వెళ్తారో ఆ రూమ్ నెంబర్ ఉంటుంది, తెలుసు కదా. 02, 01, 05, 10 వరకు ఉంటుంది. ఆ రూమ్ నెంబరు ఇక్కడ వేయాల్సి వస్తుంది. ఇన్విజిలేటర్ మీకు చెప్తారు, ఆ రూమ్ నెంబర్ ఇక్కడ వేయాలి. 01, 02, 03, 1, 2, 3 కాదు, 01, 02, 03. అలాగే మెయిన్ ఆన్సర్ షీట్ పైన ఉండే నంబరు 4 డిజిట్స్, అది ఇక్కడ వేయాల్సి వస్తుంది. 2 చోట్ల 4 డిజిట్స్. 0180, 0073, 0199 అట్లా 4 డిజిట్స్. అది ఇక్కడ 2 చోట్ల రాయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం ఏమంటే సిగ్నేచర్ ఆఫ్ ది ఇన్విజిలేటర్, సిగ్నేచర్ ఆఫ్ ది స్టూడెంట్ అని ఉంది ఇక్కడ. మీరు ఇన్విజిలేటర్ ఉండే చోట్ల మీరు పెట్టద్దండి. టీచర్ వచ్చి చెప్పే వరకు మీరు ఎక్కడ సంతకాలు చేయొద్దండి. అర్థమైందా? పొరపాటున అక్కడ పెట్టేస్తే మీరు ఇన్విజిలేటర్ అయిపోతారు కాదు కదా. కాబట్టి సిగ్నేచర్ ఆఫ్ ది స్టూడెంట్ ఉండే చోట మాత్రమే మీరు సంతకాలు చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ మీకు ఆన్సర్ షీట్లు 24 పేజెస్ ఉండేది ఇస్తారు. అంటే దాదాపు ఒక 5 అడిషనల్స్ తీసుకోవడానికి ఎక్కువగా ఉంటుంది. కట్ట చూపిస్తారు. కాబట్టి మీకు ఎవ్వరికి అడిషనల్ తీసుకునే అవసరం రాదు. సపోజ్ ఎవరికైనా అవసరం వచ్చింది అనుకోండి, తీసుకోవచ్చు. రాదు, అవసరమైతే తీసుకోండి. బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఆన్సర్ షీట్ పైన ఎక్కడా కానీ మీ పేరు, అడ్రస్, కన్నడ స్కూలు, అలంనేరు ఏం రాయకూడదు, ఏలే పెట్టకూడదు. ఇది ఆన్సర్ షీట్. 24 పేజెస్ ఉంటాయి, 12 పేపర్లు. మీరు దీని ఏం చేస్తారంటే ఇప్పుడు చూడండి, 0001 ఇది ఆ నెంబర్ అక్కడ రాయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ది ఇన్విజిలేటర్, మీరు కాదు, సిగ్నేచర్ ఆఫ్ ది ఇన్విజిలేటర్ వాళ్ళు పెడతారు. మీరు ఎక్కడ దీంట్లో సంతకాలు పెట్ట అవసరమే లేదు. మీకు ఏం రాయాలి? సబ్జెక్టు కోడ్, తెలుగు రాసేవాళ్ళు తెలుగు 01T, సాంస్క్రిట్ స్పెషల్ తెలుగు రాసేవాళ్ళు తెలుగు, స్పెషల్ తెలుగు 03T, ఉర్దూ రాసేవాళ్ళు ఉర్దూ 01U. క్వశ్చన్ పేపర్ ఆయన ఉంటుంది, అది మీరు ఇక్కడ రాయాల్సి వస్తుంది. మీ ఇన్విజిలేటర్ మీకు చెప్తారు, ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ ఆన్సర్ షీట్ పైన కూడా ఇక్కడ బార్ కోడ్ ఉంది. దీనిపైన గీతలు గీసేది ఇవంతా కూడా చేయొద్దండి. నెక్స్ట్ ఇవి మీకు స్కాన్ అవుతాయి. ఆన్సర్లు అంటే కరెక్షన్ అయిన తర్వాత ఇది ఇట్లా వచ్చేస్తుంది. ఇక్కడ పిన్ చేస్తారు. మీరు పెట్టేది కూడా కొంచెం కిందికి పెట్టండి. ఇట్లా ఇన్విజిలేటర్ వస్తారులే, ఇలా ఈ విధంగా పిన్ చేస్తారు, దానికి స్టిక్కర్ అతికిస్తారు. ఇది పైకి ఇట్లా చేయొద్దండి.
కిందికి రావాలి. అర్థమైందా? నెక్స్ట్ ఇక్కడ చూడండి బార్ కోడెడ్. ఈ బార్ కోడెడ్ ప్లేస్ పైన గీతలు గీయడం కానీ ఎటువంటి కానీ చేయకూడదు. సపోజ్ నేను గీత గీసిన అనుకోండి, కంప్యూటర్ స్కాన్ చేస్తే మీ మార్క్ ఎంటర్ కాదు, మీ రిజల్ట్ అయిపోతుంది. జాగ్రత్త, సరేనా? ఇంకో విషయము, నీళ్ళ బాటిల్ రూమ్లోకి తీసుకెళ్ళద్దండి. పొరపాటు మీరు నీళ్ళు తాగేటప్పుడు దీనిపైన పడింది అనుకోండి, వేస్ట్ అయిపోతుంది. గుట్టు చప్పుడు కాకుండా యువత మృతదేహాన్ని కర్ణాటకకు తరలించిన గుర్రంకొండ పోలీసులు పట్టించుకోలేదు. ఏడాదిన్నర క్రితం కర్ణాటక రాష్ట్రం బెల్గం గ్రామానికి చెందిన యువకుడు యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుని గుర్రంకొండ ప్రాంతంలో స్థిరపడ్డాడు. ఓ ప్రైవేటు రైస్ మిల్లులో పనికి కుదిరిన జంట అక్కడే నివాసం ఏర్పాటు చేసుకున్నారు. వారం రోజుల క్రితం రైస్ మిల్ యాజమాని యువతిపై అత్యాచారం చేసి హత్య చేశాడు. గుట్టు చప్పుడు కాకుండా యువతి మృతదేహాన్ని కర్ణాటక రాష్ట్రం స్వగ్రామంకు ప్రైవేట్ అంబులెన్స్ లో భర్తతో పాటు తరలించారు. ఈ ఘటనపై పట్టించుకొని గుర్రంకొండ పోలీసుల తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. కుప్పంలో ప్రశాంతంగా 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంది. పరీక్షలు రాసేందుకు పరీక్షా కేంద్రాల వద్దకు విద్యార్థులు చేరుకుంటున్నారు. పిల్లలు చెక్ చేసి వెళ్ళేస్తారు. బయట పంపించండి, లైన్ నేను ఇవ్వకుండా ఫోన్ లేకుండా చేసి పంపించండి మేడం. ఫోన్ లేకుండా ఓకేనా? బాబు ఏం తీసుకురావద్దమ్మా, క్లారిటీ ఉండండి. క్వశ్చన్ పేపర్ తెచ్చేదాన్ని వింటారా? న్యూస్ లెటర్స్ అందరూ పోయినారు. న్యూస్ లెటర్స్ అందరూ ఎవరు లేదు.
అందరికీ నమస్కారం. ఈరోజు మనం పుంగనూరు పట్టణంలో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య కారణం, ఈ నెల 15వ తేదీన కృష్ణాపురం గ్రామంలో ఒక దారుణమైన హత్య జరిగింది. రామకృష్ణ అనే టీడీపీకి సంబంధించిన ఒక కార్యకర్తను అత్యంత దారుణంగా వెంకటరమణ అనే వ్యక్తి, వైసీపీ కార్యకర్త, నడి రోడ్డు మీద దారుణంగా చంపడం జరిగింది. దాని గురించి ఇప్పటి వరకు ఈ కేసులో పురోగతి ఏంటి, ఇన్వెస్టిగేషన్ ఫైండింగ్స్ ఏమున్నాయి, ఎవరిని అరెస్ట్ చేశాము, ఇటువంటి వివరాలు తెలియచేయడానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కేసు వివరాల్లోకి వెళ్తే, ఈ రామకృష్ణ గారు రైతు వ్యవసాయం చేస్తున్నారు. అలానే ఊరిలో ఏదైనా సరే సమస్యలు వచ్చినా టీడీపీ పార్టీ తరపు నుంచి ఎవరి కష్టాలు ఏమైనా ఉన్నా లేకపోతే అవినీతి ఏదైనా జరుగుతున్నా ఆయన పాయింట్అవుట్ చేస్తుంటారు. అలానే ఆర్థికంగా కూడా బాగా స్థిరపడ్డారు. ఈ నేపథ్యంలో అతని ఊరికే సంబంధించిన వెంకటరమణ మరియు కొంతమంది వ్యక్తులు కలిసి ఇతనితో తరచుగా గొడవ పెట్టుకోవడం జరుగుతుంది. పోయిన సంవత్సరం ఎప్పుడైతే సరే ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిందో ఆ సమయంలో వాళ్ళు ఇంటి బయట సెలబ్రేట్ చేసుకుంటున్న సమయంలో ఈ వెంకటరమణ మరొక వ్యక్తి కలిపి ఒక బైక్లో వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని బైక్తో గుద్దడం జరిగింది. సో అప్పుడు మొదటిసారిగా వీళ్ళ మధ్య కక్షలు పెరిగాయి. అలానే ఫిబ్రవరి నెలలో 10వ తారీఖున ఒక లారీ లోడు సంబంధించి వాళ్ళ ఇంటి ముందు తిరుగుతుంది అని చెప్పేసేసి ఏదో ఒక రకంగా గొడవ పెట్టుకోవాలనే ఉద్దేశంతో, ఈ లారీ ఇక్కడ తిరుగుతుంది, మా సంబంధించిన ఈ ప్రాపర్టీ లాస్ అవుతుంది, డ్యామేజ్ అవుతుంది అని చెప్పి లారీ డ్రైవర్ని, అలానే ఈ రామకృష్ణ గారిని, అతని కొడుకుని, అతని కోడలని, వీళ్ళందరినీ కూడా గాయపరచడం జరిగింది. ఈ క్రమంలో గత నెల 2 వైపులా కేసులు కట్టడం జరిగింది. కేసు విచారణలో ఉన్నాయి. జరిగిన తప్పు అప్పట్లో ఇన్స్పెక్టర్ గారు కేసు సీరియస్గా తీసుకోకపోవడం, పూర్వాపరాలు పరిశీలించకపోవడం, ఇది ఎంతవరకు దారితీస్తుందనే దాని గురించి అవగాహన లేకపోవడం వలన కేసులో పురోగతి లేదు. ఈ నేపథ్యంలో ఈ మధ్య ఏదైతే ఉన్నాయో ఈ వివాదాలు తీవ్రమైపోయి ఇద్దరికి మధ్య చాలా విభేదాలు ఎక్కువైపోయి 15వ తారీఖున అవి తీవ్ర రూపం దాల్చి ఎవరైతే రామకృష్ణ ఉన్నారో అతని కొడుకు సురేష్ని పట్టపగలే చంపడానికి ప్రయత్నించి అది విఫలమవడంతో రామకృష్ణ గారిని అక్కడికక్కడే మెడ మీద నరికి చంపడం జరిగింది. ఈ నరికిన తర్వాత అతన్ని హాస్పిటల్ తీసుకెళ్లేలోపే చనిపోవడం జరిగింది. సో దాని తర్వాత మనం ఇప్పటి వరకు మొత్తం 5 మంది ముద్దాయిలను మనం ఈ కేసులో ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇందులో మొదటి వ్యక్తి కె వెంకటరమణ, ఇతను ప్రధాన నిందితుడు, డైరెక్ట్గా ఇందులో పార్టిసిపేట్ చేశారు. రెండో వ్యక్తి పేరు మహేష్. ఇతనికి ఎవరైతే చనిపోయారో ఆ వ్యక్తికి మధ్య చాలా రకాల విభేదాలు ఉన్నాయి రాజకీయ పరంగా. సో ఇతను ఆయుధాన్ని సరఫరా చేయడం, హత్యకు ప్రేరేపించడం జరిగింది. అలానే ఇతని వైఫ్ రజనీ కూడా ఈ కుట్రలో పార్టిసిపేట్ చేశారు. మరొక వ్యక్తి త్రిలోక్ నాయుడు. వీరిలో కొంతమందికి ఇంతకుముందు వేరే రకాల కేసులు కూడా ఉన్నాయి, చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నాడు. ఈ త్రిలోక్ నాయుడు కూడా ఈ కుట్రలో పాలు పంచుకున్నారు. చివరిగా ఎం రెడ్డప్పరెడ్డి, ఇతను రాజకీయంగా ప్రభావశీలి మరియు ఈ దాడికి మొత్తం మూలకర్తగా వ్యవహరించాడు. ఈ కేసు ఎంక్వైరీలోకి వెళ్ళిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో తేలింది, ఈ రెడ్డప్పరెడ్డి ఎవరైతే ఉన్నారో ఈయన ప్రస్తుతం పుంగనూరు ఎమ్మెల్యే గారికి ప్రధాన అనుచరుడు. అలానే ఈ హత్యకి జరిగినంతసేపు జరగడానికి ముందు కూడా ఈ నిందితులందరితో కూడా కంటిన్యూస్గా కాల్లో ఉండడం జరిగింది. అందరితో ఎప్పటికప్పుడు కాల్స్ చేస్తూ కుట్రలో చాలా ప్రధానమైన పాత్ర పోషించాడు. వీళ్లే కాకుండా ఈ రెడ్డప్పరెడ్డి అనే వ్యక్తి అక్కిసాని భాస్కర్ రెడ్డి అండ్ వెంకటరెడ్డి యాదవ్, సంగారెడ్డి మొదలగు వ్యక్తులతో కూడా సన్నిహితంగా ఉంటున్నాడని తెలిసింది. బట్ వాళ్ళ పాత్ర గురించి ఇంకా ఎంక్వైరీ జరుగుతుంది. ఈ నిందితులు ఇదే కాకుండా భూ ఆక్రమణలు చేయడం, ల్యాండ్ డిస్ప్యూట్స్లో పార్టిసిపేట్ చేయడం, అలానే కొన్ని కేసుల్లో కూడా ఇంతకుముందు ఇన్వాల్వ్ అయ్యారు. వాటి కేసుల వివరాలు కూడా మేము ఇందులో పొందుపరిచాము. వీళ్ళు ఎవరైతే ఉన్నారో పలు సమయాలలో ఆడవారిని కూడా చేసుకోవడం జరిగింది. ఒక ల్యాండ్ డిస్ప్యూట్ విషయంలో అదొక కేసు రిజిస్టర్ అయింది. అలానే ప్రత్యర్థులందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, అండ్ దానిలో ఒక ప్రధాన కుట్రే ఇది. సో ఇది ఒక ఇన్సిడెంట్గా కాదు, ఇది ఒక లార్జర్ కాన్స్పిరసీలో భాగంగా మాత్రమే ఈ కేసుని మేము చూస్తున్నాము. తదుపరి దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తాము. దీనికోసం ఇంతకుముందు జరిగిన తప్పిదంలో భాగంగా
లోకల్ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. అలానే ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఇందులో ఎవరైతే A1 అండ్ A5 వెంకటరమణ అండ్ రెడ్డిపరెడ్డి ఉన్నాడో ఇప్పటికే మనం అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా 3 కోసం కూడా మాకు ప్రత్యేక బృందాలు తిరుగుతున్నాయి. వాళ్ళని కూడా తొందరలో అరెస్ట్ చేసి మేము ముందు ప్రొడ్యూస్ చేస్తాము. అలానే ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరికీ ఏమైనా అక్రమ ఆస్తులు సంపాదిస్తే వాటన్నిటిని కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఎవరెవరైతే సాక్షులు ఉన్నారో వాళ్ళందరికీ ప్రొటెక్షన్ ఇస్తాము. ఈ కేసులో మనము హత్య, అలానే హత్యా ప్రయత్నం మరియు మోసపూరిత కుట్ర వీటన్నిటి సెక్షన్ల కింద మనం కేసు రిజిస్టర్ చేసి విచారణ చేస్తున్నాము. చిత్తూరు జిల్లా పోలీసులు కోరుకునేది ఒకటే, ఇటువంటి జరిగితే మేము క్షమించేది లేదు. ఎవరైనా సరే, డిపార్ట్మెంట్లో అయినా సరే, బయటైనా సరే, ఈ రాజకీయ కక్షల కోసం ఒకళ్ళ మీద ఒకళ్ళు వైలెన్స్ చేసుకోవడం, అలానే మరేదైనా సరే ఇల్లీగల్ కార్యకలాపాలలో ఉన్న వీటన్నిటినీ కూడా ఎంక్వైరీ చేస్తాం, బయటికి తీస్తాం. ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తాం. ఈ కుట్రని మరింత డీప్గా కూడా ఎంక్వైరీ చేస్తాము. ఈ దర్యాప్తులో ఇంకా తెలిసింది, ఈ వెంకటరమణ ఎవరైతే ఉన్నారో అతనికి 2024లోనే ఒక ల్యాండ్ డిస్ప్యూట్ దానికి సంబంధించిన కేసులో ఇన్వాల్వ్ అయ్యారు. ఆ కేసు కూడా ప్రస్తుతం ట్రయల్లో ఉంది. ఈ మహేష్ ఎవరైతే ఉన్నారో అతనికి 2019లోనే ఒక కేసులో ఇన్వాల్వ్ అయ్యారు. అంటే ఇతను బెదిరించడము, కొట్టడము ఇట్లాంటివి జరిగింది. ఆ కేసు కూడా ప్రజెంట్ ట్రయల్లో ఉంది. త్రిలోక్ నాయుడు కూడా 2024లో ఒక కేసులో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది, ఒక ల్యాండ్ డిస్ప్యూట్కి సంబంధించి. సో వీళ్ళందరికీ ప్రీవియస్గా కూడా కేసెస్ ఉన్నాయి. వీటన్నిటిని కూడా మేము మెన్షన్ చేస్తాము. అలానే హత్య యత్నానికి వాడిన ఏదైతే సరే వెపన్ ఉందో దాన్ని కూడా సీజ్ చేశాము. దాన్ని కూడా ఫోరెన్సిక్ పంపిస్తాము. సో